అన్ని ఎలక్ట్రానిక్ మీడియాస్ని, వరంగల్లో ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ మీడియాస్తో ఎన్నోసార్లు కాల్ చేశాను, పర్సనల్గా కలిశాను, కానీ ఎవరు రాలేరు. వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద కెమెరాలతో ఇంత దూరం రావాలా, కష్టం అవుతుంది అంటే వాళ్ళు నెగిటివ్గా లేరు, పాజిటివ్గానే ఉన్నారు, కానీ మాకు లాంగ్ అవుతుంది అన్నారు. కానీ వాళ్ళ V6 మా జిల్లాలో ఉంటుంది. మానవ జాతి చరిత్రను కనుక 4 దశలుగా విభజిస్తే సుదూర పూర్వీకులకు సంబంధించిన పురావస్తు శాఖ 12 రకాల సమాధులను చెప్తోంది. అంటే ఆది మానవులు, మధ్య శిలాయుగం, ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన సమాధులు 12 రకాలు ఉన్నాయి. జనగామ జిల్లాలో 12 రకాల సమాధులు ఉన్నాయి మేడం, అన్ని రకాలుగా ఉన్నాయి. ఇక్కడ కొడవటూరు బచ్చన్నపేటలో ఎవెన్యూ ఉంది. ఎవెన్యూ అంటే రాళ్ల తోట. 1032 గుండ్లు, ఇంత పెద్ద పెద్ద రౌండ్ షేప్ లో ఉన్న గుండ్లు ఒక రాళ్ల తోట ఉంది. ఆ రాళ్ల తోటని వాళ్ళు మొత్తంగా తీసేశారు. కనీసం ఇప్పటికీ ఒక 40 రాళ్ళు ఉన్నాయి మేడం. అవి అక్కడ కందకం తీసి ఆ రాళ్ళని అక్కడ వేశారు. మనం ఇమ్మీడియట్ గా చేయాల్సిన పని అది మన తెలంగాణలో ఇట్లాంటి అవెన్యూ ఇది ఒక్కటే మేడం. ప్రపంచంలోని 1-2 చోట్లలో ఉన్నాయి ఈ అవెన్యూస్. మనకి బచ్చనపేట కొడవటూరు గ్రామంలో సిద్ధులగుట్టకి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఆ రాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. మనం వాటిని తీసి దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేడం. రెండవది, వడ్లకొండ మనకు సమీపం, జస్ట్ 2 కిలోమీటర్స్ మేడం. ఇక్కడ 1972లో నియాండర్తల్ మానవుడు ఆకాశాన్ని పైకి చూసే పెయింటింగ్స్ ని యునెస్కో మ్యాగజైన్ వేసింది 72 సెప్టెంబర్లో. అట్లాంటి నియాండర్తల్ మానవుడు ఆకాశాన్ని చూసేటువంటి అరుదైన, దేశంలోనే ప్రపంచంలోనే అరుదైన నిలువు రాళ్ళు వడ్లకొండలో ఉన్నాయి మేడం. ఆ రాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే వడ్లకొండలో ఇంకో చోట ఉన్న నిలువు రాళ్ళని కూల్చేస్తారు మేడం. అవి ఇప్పుడు నేల మీద పడి ఉంది. గోపరాజపల్లిలో మధ్యశిలాయుగపు పెయింటింగ్స్ ఉన్నాయి మేడం. సో జనగామ జిల్లాలో ఏకైక ఆది మానవులు వేసిన చిత్రాలు ఉన్న గుహలు గోపరాజపల్లిలో ఉన్నాయి. మనం ఆ పెయింటింగ్స్ ని కాపాడుకోవడే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇది వడ్లకొండలో మనకి తెలంగాణలో మహబూబ్ నగర్ తర్వాత ఎక్కడ నిప్పులు కనుగొన్న ప్రాంతాలు లేవు. మనకి ఇక్కడ వడ్లకొండలో బూడిద సమాధులు ఉన్నాయి. ఆ బూడిద సమాధి వల్ల లేదు, ఎందుకంటే గాలికి అంత కొట్టుకుపోయింది. ఇప్పటికీ చిట్టగూడూరులో బూడిద సమాధులు ఒక 2 ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి మేడం. ఇట్లాంటి అరుదైన సమాధులు మనకి దేశంలో ఎక్కడ లేవు. అంటే మొత్తంగా ప్రపంచంలో నిప్పులు కనుగొన్న ప్రాంతాలు తెలంగాణలోని మహబూబ్ నగర్లోనే. రెండవ ప్లేస్ మనకు చిట్టకోడూరులోనే ఉంది మేడం. చిట్టకోడూరు గుట్ట నుంచి ఆ ఊర్లో ఉన్న చిట్టకోడూరు గ్రామానికి మధ్య వందలాది రాకాస్ గుళ్ళు ఉంటే ప్రతి సమాధిలో త్రిశూలాలు ఉన్నాయి. ఆ త్రిశూలాలన్నీ భద్రపరచలేదు. అవన్నీ శివాలయాలకు సంబంధించినవని అనుకున్నారు వాళ్ళు. అప్పుడు శివాలయాలు ఉండే ఇక్కడ నుంచి అక్కడి వరకు కిలోమీటర్ పొడుగుతా అని ఆ శివాలయాలను తీసి పడేశారు, చిలుం పట్టిపోయి. సో అట్లా గొప్ప చరిత్ర ఉంది. అట్లాగే ఇక్కడ శాతవాహనుల చరిత్ర ఉంది మేడం. బచ్చనపేట కొన్నెగుట్ట సమీపంలో శాతవాహనులు